రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీడియోని ఆదరించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే దివ్యాంగుల యొక్క సమాజానికి అనేకమైన సమస్యలు రాబోయే దినాల్లో రాబోతున్నాయి. పెన్షన్ వెరిఫికేషన్ అంటూ జరుగుతున్న పెన్షన్లు వెరిఫికేషన్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్లో అనేకమైన విధాలుగా దివ్యాంగులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం చెప్తుంది, మేము నిజమైన దివ్యాంగులకి ఎవరికి కూడా పెన్షన్లు తొలగించడానికి ముందుకెళ్ళాం. కానీ అక్రమంగా తీసుకున్న పెన్షన్దారులు మాత్రం తొలగించడానికి మేము అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం అంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి చాలామంది అన్యాయంగా తీసుకున్న పెన్షన్దారులు లంచాలు ఇస్తూ వారి యొక్క పెన్షన్లను ఇంకా కొనసాగించుకునే విధానంలో చర్యలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనము మన యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలని పరిష్కరించడానికి దివ్యాంగులకి సరైన విధానంలో సంక్షేమాన్ని అందించడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్కి ఒక ఆఫీస్ అంటూ విజయవాడలో, అంటే అమరావతి కానీ మంగళగిరి కానీ ఇంకా ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైనా ఒక ఆఫీస్ని ఓపెన్ చేయాలనేసి ఆశపడుతున్నాం. కాబట్టి మా మీద మీకు ఆసక్తి ఉంటే మాకు ఒక ఆఫీస్ని ఒక 2,000 రూపాయలు అద్దె కట్టే విధానంలో ఒక ఆఫీస్ని మాకు విజయవాడలో ఎవరైనా చూసి పెట్టాలని కోరుతున్నాం. ఆఫీస్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. దివ్యాంగులందరూ కూడా వచ్చిపోయే విధానంలో మన యొక్క ఆఫీస్ రూము ఉండాలి. కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ని, మన యూట్యూబ్ ఛానల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అన్ని కార్యాలయాలకు దగ్గరగా ఉండే విధానంలో ఒక ఆఫీసు రూమ్ ఒకటి చూసి పెట్టాలనేసి కోరుచున్నాం. మీకు ఎవరికైనా మీ దివ్యాంగుల యొక్క కుటుంబాల్లో ఉన్న హౌసు ఏదైనా ఖాళీగా ఉంటే ఈ యొక్క అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మాకు తెలియజేయండి. మేము ఆ యొక్క హౌస్లో మన యొక్క పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుండి ఇంకా దివ్యాంగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం. మీరు సహకరిస్తే మేము ధైర్యంగా ఈ యొక్క దివ్యాంగుల సమాజం కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉండి దివ్యాంగుల పరిసర ప్రాంతాల్లో ఒక పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆఫీస్ రూమ్ కింద ఒక ఆఫీస్ని చూడండి. 2,000 రూపాయలు అద్దె ఉండే విధానంలో, అలాగే మన దివ్యాంగుల సమాజంలో అట్లాగే దివ్యాంగుల కొరకు పనిచేసే మనం ఎవరైనా ఫ్రీగా ఆఫీసు నడుపుకోండి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వారు అనేసి దివ్యాంగులకు మీరు సేవలు అందించండి. ఎవరైనా ముందుకు వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను.